2022లో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఎంతో కష్టపడ్డాను. ఎడిటింగ్ అంటే ఏంటో అసలు తెలియదు ఎప్పుడు, కానీ ఎలాగోలా వీడియోస్ ఎడిట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసేవాడిని. నేను స్టార్టింగ్లో ఈ ఛానల్ పేరు పిఎం ఫ్యాక్ట్స్ అని పెట్టాను, కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు పిఎం మోడీ గారు వచ్చేవారు, మన ఛానల్ వచ్చేది కాదు. ఆ తర్వాత ఛానల్ నేమ్ యూనిక్గా ఉండాలని బ్లాస్టెడ్ ఫ్యాక్ట్స్ అని పెట్టాను. ఛానల్ రీచ్ చిన్నగా పెరిగింది. 12K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మొత్తం రీచ్ పడిపోయింది. ప్రతి వీడియోకి 2K నుంచి 5K రీచ్ మాత్రమే వచ్చేది. బట్ ఎలాగోలా 98K సబ్స్క్రైబర్స్ వరకు ఛానల్ని లాక్కొనే వచ్చాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మంచి పేరు ఛానల్కి పెడదామని బాగా డీప్గా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచన విధానాన్నే ఛానల్ నేమ్గా పెడితే బాగుంటుంది అని డీప్గా థింక్ చేసి బ్లాస్టెడ్ ఫ్యాక్ట్స్గా ఉన్న మన ఛానల్ నేమ్ని డీప్ థింకర్గా మార్చేశాను. అప్పుడు అప్లోడ్ చేసిన వీడియోని ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనం మన ఛానల్ నేమ్ని చేంజ్ చేసాం. ఎస్, మన ఛానల్కి బ్లాస్టెడ్ ఫ్యాక్ట్స్ అనే నేమ్ ఉండేదని మీకు తెలుసు, కానీ ఆ పేరులో అసలు అర్థమే లేదు కాబట్టి సో బ్లాస్టెడ్ ఫ్యాక్ట్స్ అనే మన ఛానల్ నేమ్ని డీప్ థింకర్గా మార్చాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్ నేమ్ డీప్ థింకర్. అండ్ మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని 100K చేసేద్దాం. అండ్ వీడియోని కుదిరితే షేర్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్రాక్సిమేట్లీ నేను నా ఛానల్లో 250 పాత వీడియోస్ వరకు డిలీట్ చేసేసాను. అండ్ నేను 100K రీచ్ అయ్యే వరకు వాయిస్ ఓవర్కి అసలు ఏ మైక్ని యూజ్ చేయలేదు. రికార్డ్ ర్యాప్లోనే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసేవాడిని. ఆ తర్వాత 800 పెట్టి ఒక బోయ మైక్ని తెచ్చుకున్నా. షార్ట్స్లో స్లోగా చెబితే రీచ్ రాదు అని అర్థమైంది. కాస్త గట్టిగా షార్ప్ వాయిస్తో వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేశా. 2024 మార్చ్ నా ఛానల్ జీవితం మారిపోయింది. నేను చెప్పే విధానం నచ్చిందేమో, ఒక్కసారిగా మిలియన్స్లో వ్యూస్ వచ్చేసాయి. అలా చూస్తూ ఉండగానే 2024లో మాత్రమే ఛానల్కి 900K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇక్కడ చూడండి, 2022-23 అంటే 2 years కష్టపడితే 100K సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు. బట్ ఆఫ్టర్ 1 yearలోనే 900K సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు యూట్యూబ్లో మంచి రీచ్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండవలసింది పేషెన్స్, ప్యాషన్ అండ్ కన్సిస్టెన్సీ. అలా మన ఛానల్ ప్రజెంట్ 12 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నన్ను పర్సనల్గా అండ్ యూట్యూబ్ పరంగా చాలా క్వశ్చన్స్ అడిగారు. అందులో నేను 11 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ Q&A. బ్రో, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు అని అడిగారు. నేను 2022 నుంచి, అంటే దాదాపు 4 years నుంచి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. బ్రో, మీ ఏజ్ ఏంటి అండ్ మీ రిలీజియన్ ఏంటి, హిందూ, ముస్లిం, క్రిస్టియనా అని అడిగారు. నా ఏజ్ 20 years అండ్ నా రిలీజియన్ హిందూయిజం కాదు, ఇస్లాం కాదు, క్రిస్టియన్ని కాదు. ఐఎమ్ యాన్ ఏథిస్ట్. నేను ఒక నాస్తికుణ్ణి. బ్రో, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను డిగ్రీ చదువుతున్నాను, BSc కంప్యూటర్స్. మీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే January 13. మీరు ఎడిటింగ్ చేసే యాప్ ఏంటని అడిగారు. నేను కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అండ్ మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నారు. నాకు లవ్ చేసే టైం లేదండి, అండ్ మ్యారేజ్ అప్పుడే ఎలా? నాకు ఇంకా 20 years కదా, చిన్నపిల్లాన్ని. బ్రో, ఫ్యాక్ట్స్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందని అడిగారు. నేను ఫ్యాక్ట్స్ కంటెంట్ని వికీపీడియా, ఇన్స్టాగ్రామ్, గూగుల్, హిందీ యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేసి మళ్ళీ అది కరెక్టా కాదా అని రీచెక్ చేసి వీడియోస్ చేస్తాను. మీ విలేజ్ ఎక్కడా అని అడుగుతున్నారు. నాది ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య డిస్టిక్, రాజంపేట. అండ్ రాజంపేట వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సరదాగా. అండ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి చాలా మంది ప్రతిరోజు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అందులో కొందరి పేర్లు చెప్తా. నెంబర్ 1 తెలుగు విద్యాలయ గారు. ఆమె నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, మంచి కామెంట్స్ చేస్తూ అలా. ఇంకా కళ్యాణ్ MB1SU, జాయిద్ గేమర్ బ్రో, అభిరామ్ H2D, పాలెం రియాద్. ఇతనైతే దాదాపు మనం చేసిన ప్రతి వీడియోకి కామెంట్ చేశారు. థింకర్స్ చాయిస్, అజిత్ కుమార్, కింగ్ ఆఫ్ క్రికెట్, ఐజర్ దీక్షిత్. ఈ బ్రో అయితే 58 వీడియోస్కి కామెంట్ చేశారు, కానీ ప్రతి వీడియోలో కామెంట్ ఈ విధంగా ఉంటుంది, బ్రో ఐఎమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. ఇలా చాలా మంది మనకి సపోర్ట్ చేశారు. అందరి పేర్లు చెప్పాలి అంటే వీడియో టైం ఎక్కువైపోతుంది. ఇక లాస్ట్ క్వశ్చన్, యూట్యూబ్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అని అడిగారు. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని 6th class నుంచే ఉండేది. బట్ అప్పుడు మొబైల్ ఉండేది కాదు. మేము రాత్రి 6 బయట పడుకుంటాం. అయితే ఆ సమయంలో నేను ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాల గురించి, చందమామ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. వీటిని ఎవరు తయారు చేశారు, ఎలా వచ్చాయని. అలా దేవుడు, దయ్యం, ఏలియన్స్ గురించి ఇంట్రెస్ట్ పెరిగింది. TV9లో వచ్చే దృశ్యం ఎపిసోడ్స్ని చూసేవాడిని. ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి, ద్వారకా నగరం గురించి, ఇలా మిస్టరీస్ భలే చెప్పేవారు. మా స్కూల్లో ఉన్న లైబ్రరీ బుక్స్ చదివేవాడిని. సండే బుక్స్లో ఫ్యాక్ట్స్ తెలుసుకునేవాడిని. అలా నాలో ఒక జిజ్ఞాస మొదలైంది. తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది. అలా ఇప్పటికీ కొన్ని విషయాలు తెలుసుకొని నేను తెలుసుకున్న దాన్ని ఒక యూట్యూబ్ వీడియోగా చేసి అప్లోడ్ చేస్తున్నా అంతే. నాలో ఉన్న కుతూహలమే నా ఇన్స్పిరేషన్. అండ్ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు